గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతారు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న వేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నాం కదా, మరి ఏడ నిరూపిస్తావు నువ్వు? ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోటమైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని ఇది పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే, ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడ నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. పైసలు తెచ్చుకునే హక్కు నీకుంది. నువ్వు ఎందుకంటే అందరు అనుకుంటారు పాపం ప్రతాప్ రెడ్డి ఓడిపోతుంది. ప్రతాప్ రెడ్డి 2009లో ఆస్తులు ఎన్ని, ఇవాళ ఆస్తులు ఎన్ని? ఇవాళ నీకు ఏడికెంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తున్నావు నువ్వు అని గజ్వేల్ ప్రజల ఉసురు కలిగి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. అందరు మేమేమనుకున్నావు, ప్రతాప్ రెడ్డి ఓడిపోయిండు, ఈయన పాపం పైసలు ఏడికెంచి వస్తుంది, నీకు ప్యాకేజీల రూపంలో డబ్బులు వస్తున్నాయి. పిచ్చి నాటకాలు బంద్ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యుని మీద మాట్లాడు, అది కరెక్ట్ కాదు.